టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో తిరుపతిలో సిఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు కానుండగా ల్యాబ్ నిర్మాణానికి స్థలాన్ని లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించింది. టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో దాదాపుగా 1600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇచ్చేందుకు మన వారసత్వం కార్యక్రమం నిర్వహించాలని కూడా నిర్ణయించింది. అలాగే టీటీడీకి 100 విద్యుత్ బస్సులు అందిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని, అందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్టుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనవుతున్నారు. సునీల్, ఇంకా టీటీడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే ఈ రోజు తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగినటువంటి బోర్డు సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైనప్పటికీ పూర్తిగా సనాతన ధర్మం వైపు పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి వైభవం, సనాతన ధర్మ వ్యాప్తి విస్తృతంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పూర్తిగా ఏదైతే దీంట్లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి అంటే ప్రధానంగా మొదటి నుంచి వినపడుతున్నటువంటి దాని ప్రకారం రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం పేరుగా మార్చేందుకు కేంద్రానికి సిఫార్సు అయితే టీటీడీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల కర్ణాటక కూడా ఏదైతే టీటీడీ చైర్మన్ వెళ్ళిన పరిస్థితి, ఆ సమయంలో శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న తర్వాత ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ ఆలయం నిర్మించేందుకు స్థలం త్వరగా 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే దాని ఆలయం నిర్మించేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కేంద్ర ప్రభుత్వం నుండి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ముందుకు రావడంతో త్వరలో ఆ బస్సులకు తిరుమలకు తీసుకొచ్చేందుకు చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి ఈ టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్నటువంటి సిఎస్ఐఆర్ ల్యాబ్ కు సంబంధించి లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి న్యూఢిల్లీకి సంబంధించినటువంటి టీటీడీ కళాశాలకు ఆధునీకరించాలనే దానిపై ఆ కీలక నిర్ణయం కూడా ఈ రోజు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ లెక్చరర్ పోస్టు భర్తీని నిలిపేయాలని ఏపీఎస్సీ సిఫార్సు నేపథ్యంలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి 200 మంది కాంట్రాక్ట్ కార్మికుల లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని ఏదైతే బోర్డులో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సమరచేత సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణ కార్యక్రమం పాటు వివిధ వ్రతాలు, పూజలు, విధానాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్ణయించాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థుల హైందవ సనాతన ధర్మం వైపు నేర్పే విధంగా మానవీయ విలువలను వ్యక్తిగత వికాస కార్యక్రమాలలో శిక్షణ ఇవ్వడానికి పూర్తిగా 1600 మంది విద్యార్థులకు సంబంధించి డే స్కాలర్ విధానంలో శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంగా శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని తిరుచాను పద్మావతి అమ్మవారి ఆలయ సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అక్షర గోవిందం, హరికథ వైభవం, భగవద్గీత అనుష్ఠాన బోధన, భజే శ్రీనివాసం, వననిధి గిరిజనార్థం అటువంటి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అంటే జనబహుళకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఏదైతే చర్యలు చేపట్టబడుతుంది. మరోవైపు జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ పరిపాలన భవనంలో ఆ గ్రౌండ్ లో ప్రత్యేకంగా యోగా దినోత్సవం నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నా. అంటే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు టీటీడీ భక్తులకి సంబంధించినటువంటి పెద్దపీట వేసే విధంగానే టీటీడీ ముందుకు వెళ్తుందని చెప్పేసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.